భజింపరండి. సంఘము ప్రభుని చేర తేరి చూచెగా సదాకాలమాయనతు ఉండనెప్పుడు. సంఘము ప్రభుని చేర తేరి చూచెగా సదాకాలమాయనతు ఉండనెప్పుడు. సాగిల పడేదము సృష్టికర్తకి, సాగిల పడేదము సృష్టికర్తకి. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాట సంఖ్య 378. 378 నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవేవి. 378, 375 పాత పాటల పుస్తకం. వెన్నాళ్ళు రెండు తలంపులతో, వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవేవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? ఈ వెన్నాళ్ళు రెండు తలంపులతో, ఈ వెన్నాళ్ళు రెండు తలంపులతో మనం తీర్మానించదమిప్పుడే. మన నోట వంచన లేకుండా మనం తీర్మానించదమిప్పుడే. మన నోట వంచన లేకుండా మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. మరుగైన పాపములన్నిటిని హృదయము నుండి తొలగించేదం. ఈ వెన్నాళ్ళు రెండు తలంపులతో, ఈ వెన్నాళ్ళు రెండు తలంపులతో మరు మనసు పొందేదమిప్పుడే. జీవిత మోసముల నుండి మరు మనసు పొందేదమిప్పుడే. జీవిత మోసముల నుండి పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడేదం. ఈ వెన్నాళ్ళు రెండు తలంపులతో, ఈ వెన్నాళ్ళు రెండు తలంపులతో అపవాదికి చోటివ్వక
బహు జాగ్రత్తతో నుండేదం, అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండేదం, మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము, మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నేను నా ఇంటి వారలను యెహోవాను సేవించెదము, నేను నా ఇంటి వారలను యెహోవాను సేవించెదము. నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో, నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, పడిపోయిన నీ బలిపీఠము సరిచేయుటకు నీవు సిద్ధమా, పడిపోయిన నీ బలిపీఠము సరిచేయుటకు నీవు సిద్ధమా. ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చును, ఇశ్రాయేలు దేవుని వేడినా అగ్ని మూలముగా బదులిచ్చును. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, ఇంతవరకు నిన్ను నడిపినా ఎబినేజరైన నీ దేవుని, ఇంతవరకు నిన్ను నడిపినా ఎబినేజరైన నీ దేవుని, నీవు మరచి జీవించినచో నీకు నెమ్మదియే ఉండదు, నీవు మరచి జీవించినచో నీకు నెమ్మదియే ఉండదు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, ద్వంద్వ జీవిత మార్గములో ఎరుగుదువా స్థిరములని, ద్వంద్వ జీవిత మార్గములో ఎరుగుదువా స్థిరములని, పూర్ణ మనసుతో ప్రభున్ వెదకినా పూర్ణ మహిమాతో నిండెదవు, పూర్ణ మనసుతో ప్రభున్ వెదకినా పూర్ణ మహిమాతో నిండెదవు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు
రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదవివో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం. 3వ వచనం 7వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం 3వ వచనం. అందరము కలిసి చదువుదాము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. 7వ వచనం. అయితే అతడు సంతోష గానము చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుని. దేవా మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని దేవా ప్రార్థన చేస్తున్నాము. కరుణించండి, సియోన్ను దర్శించండి, సియోన్ను బలపరచండి, సియోన్లోండి వచ్చే ఆశీర్వాదం పాత్రులుగా మమ్మల్ని చేయండి. దేవా ప్రార్థన చేస్తున్నాం, మా ప్రభువుల కృప ఇవ్వండి. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం యాత్రా కీర్తన. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఏం రాయబడిందంటే మనము మన కొరకు అనే మాటలు రాయబడింది. మన నాలుక అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. మనము సంతోషభరితులము అయితిమి అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. మనము 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 అంటే ఏమిటి? ఇక్కడ దేవుని వాక్యంలో మనము కలకనిన వారి వలె ఉంటిమి అంటాడు. తర్వాత మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండెను. తర్వాత దేవుని వాక్యంలో మరి యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులము అయితిమి అని ఇక్కడ బైబిల్లో రాయబడింది. కాబట్టి కీర్తనకారుడు మన గురించి ప్రభు చేసిన వాటిని దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? ఇక్కడ మన కొరకు యెహోవా గొప్ప కార్యములు చేశాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎవరి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు? మన విషయంలో ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు.
కాబట్టి యెహోవా గొప్పవాడు, ఆయన బహు కీర్తనీయుడై ఉన్నాడు అని ఉంది. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. దేవుని వాక్యంలో మన ప్రభువు గొప్పవాడు అని దేవుని వాక్యంలో రాయడు. మన ప్రభు గొప్పవాడు కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనేది. దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారు అని అన్యజనులు చెప్పుకుంటున్నారంట. అది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుడు లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యములు చేసేవాడు అని దేవుని వాక్యంలో రాయబడు. ఆయన గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని దేవుని వాక్యంలో రాయబడు. ప్రభు గొప్పవాడు, మితిలేని మహత్యము కలిగినటువంటి దేవుడని రాయబడింది. ఆయన జ్ఞానము అగోచరం అని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చి. కాబట్టి ఆ కారణం చేత ప్రభువు మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. వాస్తవమే, నీ కొరకు, నా కొరకు, మన కొరకు ప్రభు గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఏమి రాయబడుతూ వచ్చింది ఇక్కడ చూడండి. కీర్తన గ్రంథం 31:19, కీర్తనల గ్రంథం 31:19 వచ్చిన చదవండి. కీర్తనల గ్రంథం 31:19. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని మనం చూసాము. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు మనకు చేసే మేలు చాలా గొప్పది. దేవుడు మన విషయంలో చేసే మేలు గొప్పది. ప్రభు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. తర్వాత మన కొరకు దాచి ఉంచిన మేలు గొప్పది అని రాయబడి. అదే ఇక్కడ మనం చూస్తాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి దేవుడు మన కొరకు మేలు దాచిపెట్టి ఉంచాడంట. దేవుడు మన కొరకు మేలులను దాచిపెట్టి ఉంచాడు. బైబిల్లో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అంటాడు. నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అని. నీకు మేలు కలుగును అని ప్రభు చెప్పాడు. ఇక్కడ భయభక్తులు గల వారి కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు. అదే 128వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. చదవండి కీర్తన 128. యెహోవా యందు భయభక్తులు కలిగి కాబట్టి నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని రాయబడి. కాబట్టి ప్రభు మరి ఏమంటున్నాడంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అంటాడు. చూడండి, ఇది కుటుంబ సంబంధమైన మేలును దేవుడు చేస్తాడు. భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, భోజన విషయంలో, రాబడి విషయంలో, కష్టార్జితం విషయంలో, మందిరపరంగా దేవుడు మనకు మేలు చేస్తాడు. నీకు మేలు కలుగునని రాయబడి. చాలామందికి ఇలాంటి దైవికమైన మేలు అనేది ఏమాత్రం లేదు. లోక సంబంధమైన మేలు, లోక సంబంధమైన మరి అభివృద్ధి, లోక సంబంధమైనవి ఏమి జరిగినా ఆత్మీయముగా మనకు ప్రభువు మేలు చేస్తాడు. నీకు మేలు కలుగును అంటాడు దేవుడు. కాబట్టి ఎవరికి మేలు కలుగును? ఇక్కడ దేవుని వాక్యంలో భయభక్తులు గల వారికి మేలు కలుగును అంటాడు. ఆయన త్రోవలో నడిచే వారికి మేలు కలుగును అంటాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారి యొక్క కష్టార్జితమును దేవుడు దీవించి వారికి దేవుడు మేలు చేస్తున్నాడు. నీకు మేలు కలుగును, నువ్వు ధన్యుడు అంటాడు. కాబట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు. అందుకనే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచిపెట్టిన మేలు చాలా గొప్పది అంటాడు. చూడండి, దేవుడు ఒక కుటుంబానికి మేలు చేస్తాడు. ఆత్మీయమైన మేలు ప్రభు చేస్తాడు. బైబిల్లో రాయబడింది 3వ అధ్యాయం 20వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున
మహిమ కలుగునుగాక. అంటే దేవుని వాక్యంలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మేలు చేస్తున్నాడు. ఎలాంటి మేలు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా దేవుడు మేలు చేస్తున్నాడంట. చూడండి, నీకు మేలు కలుగును, నీవు ధన్యుడు అంటే ఎలాంటి మేలు అంటే మనం అడిగేదానికన్నా ఊహించేదానికన్నా అధికముగా దేవుడు మన విషయంలో మేలు చేస్తాడు. అది కాబట్టి ఇలాంటి మేలు ఎప్పుడు కూడా మనం అడగం, ఎప్పుడు అడగలేదు, అయితే దేవుడు మేలు చేస్తున్నాడు. ఎప్పుడు ఊహించలేదు, అయినా దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. ఎప్పుడైనా మనం అడిగామా? మనం ఏం అడగలేదు. ఇప్పుడు చూడండి, నీవు నన్ను ఎరగనప్పుడు నేను నీకు బిరుదులు ఇచ్చి తిని అని ప్రభు చెప్పాడు. మీరు నన్ను వెతకలేదు, నేను వెతికాను. మీరు నన్ను ప్రేమించలేదు, నేను మిమ్మను ప్రేమించాను అని ప్రభు చెప్తున్నాడు. మనం వెతకనప్పుడు, మనము ప్రేమించకుండా ఉన్నప్పుడు దేవుడు వెతికాడు, ప్రేమిస్తున్నాడు. కాబట్టి అది మనకు తెలియదు. బైబిల్లో రాయబడింది ఏమంటాడు దేవుని వాక్యంలో? జగత్తు పునాదులు వేయబట్టడానికి ముందుగానే, తల్లి గర్భంలో రూపించబట్టడానికి ముందుగానే యేసు క్రీస్తునందు ఆయన మనల్ని ఏర్పరచుకొని ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తము వలన మనకు ఇప్పుడు విమోచనము అనగా పాపక్షమాపణ కలగజేశాడు. ఇది మేలు. చూడండి, కాబట్టి దేవుని వాక్యంలో తల్లి గర్భములో రూపించబడటానికి ముందుగానే, జగత్తు పునాదులు వేయబట్టడానికి ముందుగానే దేవుడు మనకు మేలు చేశాడు. కాబట్టి ఈ మేలు అనేది మన ఊహకు అందదు, మన జ్ఞానమునకు అందదని బైబిల్లో రాయబడింది. ప్రభు ఒక వ్యక్తి ఎడల చేసే మేలు మన ఊహకే అందదు, మన తలంపులోకి రాదు. అందుకనే ప్రభు గురించి ఏం రాయబడింది అంటే దేవుని వాక్యంలో 9వ అధ్యాయం 6వ వచనము, యెషయా గ్రంథం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ఆశ్చర్యకరుడు ప్రభు. ఏమిటి ఆశ్చర్యం? మనకు మేలు చేసే విషయంలో ఆశ్చర్యకరుడుగా ప్రభు ఉన్నాడు. కాబట్టి ఎవరు మనము దాన్ని గ్రహించగలము, గుర్తించగలము? అసలు మనం గుర్తించలేం. కాబట్టి అందుకనే దేవుడు మనకు మేలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీకు మేలు కలుగును అంటాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అంటాడు. ఏమిటి దేవుడు చేసిన గొప్ప కార్యం? అదే పౌలు ఎఫెసీయులకు రాశాడు. మీరు అడిగేదానికన్నా, ఊహించేదానికన్నా అత్యధికముగా ఆయన మీ విషయంలో చేశాడు అంటాడు. ఎఫెసీయులకు దేవుడు చేశాడు. ఎఫెసీయులు విషయంలో దేవుడు ఎంతగా చేశాడో బైబిల్ రాయబడింది. చూడ, ఈ 2వ అధ్యాయంలో ఏమంటాడంటే 11, మీరు అన్యజనులై ఉండి అంటాడు. కానీ అన్యజనులుగా ఉన్నప్పుడు దేవుడు వారి విషయంలో, అన్యజనులు ఎప్పుడైనా దేవుని అడుగుతారా? అన్యజనులు ఎవరు అడగరు కదా. అన్యజనులు అన్య దేవతలను అడుగుతారు, కానీ అన్యజనులు మరి యేసుప్రభుని ఎందుకు అడుగుతారు? యేసుప్రభు, అయ్యా నువ్వు నాకు మేలు చేయమని అడుగుతారా? మేలు చేయమని అడగరు. ఒక అన్యజనుల విషయంలో ప్రభు చెప్పాడు. ఏమంటాడంటే, అన్యజనులైన మీరు అడిగే వాటికన్నా, ఊహించేదానికన్నా అధికముగా ప్రభు చేయ శక్తిగల దేవుడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పునని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి మనలో దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. మన విషయంలో దేవుడు కార్యము చేసే ప్రభుగా ఉన్నాడు. అందుకనే మనము చూస్తూ ఉన్నప్పుడు 12వ వచనం, ఆ కాలమున ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు నిర్దేవులై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. క్రీస్తుకు దూరస్తులు, నిరీక్షణ లేనివారు, నిర్దేవులు, నిరీక్షణ లేనివారు, వాగ్దాన నిబంధనలు లేనివారు, సహపౌరులు కానివారు. అయితే వారి విషయంలో ప్రభు ఏం చేశాడు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ప్రభు చేస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం ఆనందభరితులమైతిమి అని బైబిల్ రాయబడింది. కాబట్టి ఇక్కడ నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు అంటాడు. కాబట్టి ప్రభు ఒక వ్యక్తికి మేలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలాంటి మేలు చేస్తున్నాడు? ఆత్మీయమైన మేళ్లను దేవుడు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభు చేసే గొప్ప కార్యం ఒక వ్యక్తి విషయంలో ఆత్మీయమైన మేలు ప్రభు చేస్తున్నాడు. ఆత్మీయమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తున్నాడు. ఆత్మీయముగా ఒక వ్యక్తిని దేవుడు వర్ధిల్ల చేసేవాడిగా, అభివృద్ధిలోకి తీసుకొని వచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ
వచ్చినప్పుడు ఒక ఆత్మీయ మరి నీకు మేలు కలుగును అంటే ఒక కుటుంబాన్ని ద్రాక్షావల్లితో దేవుడు పోల్చాడు. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండును అంటాడు. కాబట్టి ఎలాంటి ఆశీర్వాదం! కాబట్టి ఈ ఆశీర్వాదం ద్రాక్షావల్లితో దేవుడు పోలుస్తున్నాడు. ద్రాక్షావల్లి అనేది ఈ యొక్క కాయలు ప్రేమను చూపించేటువంటివిగా ఉన్నవి. కాబట్టి ఒక ఆత్మీయమైన కుటుంబము మరి ఇక్కడ ప్రేమలో అభివృద్ధి పొందే కుటుంబంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒక ఆత్మీయమైన కుటుంబం ఎట్లా ఉండాలి? నీ ప్రేమ ద్రాక్ష రసముల కన్నా మధురమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు ఒక కుటుంబాన్ని ఆత్మీయంగా ఏ రీతిగా ఆశీర్వదిస్తాడంటే, కాబట్టి ప్రేమతో దేవుడు నింపి ఆ కుటుంబానికి ప్రభు మేలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒక కుటుంబంలో మేలు ఏమిటి అంటే ఇద్దరి మధ్య భార్యాభర్తలు, పిల్లలు, ఒక ఫ్యామిలీలో ప్రేమ లేకపోవడం అనేది అది వారి జీవితానికి బహు నష్టాన్ని, కీడును కలగజేసేటువంటి సందర్భం అది. దానివల్ల వారికి మేలు కలగదు. కాబట్టి దేవుడు ఎట్లా మేలు చేస్తాడు మనం గమనిస్తూ వస్తే, గయాలి ఇంట ఉండుట కంటే మిద్దె పైన ఒక మూలన రొట్టె ముక్క తినుట మేలని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి నెమ్మది లేని గృహం, సంతోషం లేని గృహం, ఆనందం లేని గృహం, సంతృప్తి లేని గృహం, ఒకరికి ఒకరికి విరోధముగా పడనటువంటి గృహం అట్లుగా దేవుడు యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఏమిటి గొప్ప కార్యం? దేవుడు కుటుంబమును ప్రేమతో నింపేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఇది ఆత్మీయమైన మేలు. బైబిల్లో వ్రాయబడింది, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి, ఎట్లా క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా మీరు మీ భార్యలను ప్రేమించండి అని రాయబడి. తర్వాత స్త్రీలారా మీరు క్రీస్తుకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండండి అంటాడు. కాబట్టి లోబడి ఒక స్త్రీ తన భర్తకు లోబడుట వలన భర్తలో ప్రేమ పుట్టుకొని వచ్చేటువంటిదిగా ఉంటుంది. అది మనము గ్రహించాలి. కాబట్టి ప్రేమ పుట్టాలి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక వాక్యం, దానికి పునాది వాక్యమే. అందుకనే లోబడాలని తెలియదు, వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. లోబడాలని, విధేయత చూపించాలని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దీనివల్ల ఏమి కలుగుతూ ఉంది అంటే, మనము ప్రేమ భర్తలో శూన్యముగా ఎడారిగా ఉన్నప్పుడు, అయితే భర్త యొక్క విధేయత వలన ప్రేమ అనేది తన మనసులో పుట్టేటువంటిదిగా ఉంటూ ఉంది. కాబట్టి అది కుటుంబ సంబంధమైన మేలు. కాబట్టి ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఆ కారణం చేత మరి అడుగువాడి కంటే, ఊహించువాడి కంటే అత్యధికముగా శక్తి కలిగిన దేవుడని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ మనం చదువుతూ వచ్చాము 31:19 కీర్తన చదవండి. కీర్తన 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎడల నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. కాబట్టి భయభక్తులు గల వారి నిమిత్తము ప్రభు మేలు సిద్ధపరిచాడు. కాబట్టి తర్వాత నరుల ఎడల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. కాబట్టి ప్రభు కొంత మేలు మన కొరకు సిద్ధపరిచాడు. ఏమిటి గొప్ప కార్యం అంటే, గొప్ప మేలు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుని వాక్యంలో లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనము చదవండి. వారు యేసునద్దకు వచ్చి కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే వారు యేసునద్దకు వచ్చారు. ఎవరు యేసునద్దకు వచ్చారు? 1వ వచనం చదవండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చాను. చాలు, ఆపు అంటే ఆపాలి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు కపెర్నహూములోకి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు వ్యాధిగ్రస్తుడై చావసిద్ధముగా ఉన్నాడు.
ప్రభు కపెర్నహూములోకి వచ్చాడు. అయితే ఈ విషయము శతాధిపతి తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడంటే, మనం గమనించినప్పుడు అప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు వ్యాధిగ్రస్తుడై చావ సిద్ధంగా ఉండెను. 3వ వచనం చదవండి. శతాధిపతి ఆ. యేసును గూర్చి విని శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి ఆ, తన దాసుని స్వస్థపరచవలనని కాబట్టి యేసును గురించి ఏమని విన్నాడు ఇక్కడంటే, యేసు స్వస్థపరుస్తాడు అని విన్నాడు. అది యేసు స్వస్థపరుస్తాడని విన్నాడు. ఇక్కడ చూడండి, అంటే సంగతి తెలుసుకున్నాడు. ప్రభు ఎలాంటి వాడు, ప్రభు స్వస్థపరిచేవాడు. స్వస్థపరిచే ప్రభు కపెర్నహూముకు వచ్చాడని విన్నాడు. కాబట్టి స్వస్థపరిచేవాడు లేడు అని చాలా బాధపడుతున్నారు. కపెర్నహూములో స్వస్థపరిచేవాడు లేడు. కపెర్నహూములో మరి అందరూ ఉన్నారు కానీ స్వస్థపరిచేవారు ఎవరు లేరు. చూడండి, అందుకని ఇప్పుడు స్వస్థపరిచే ప్రభు కపెర్నహూముకు వచ్చాడు. ఇది విన్నాడు. విన్న తర్వాత ఏం చేస్తూ వచ్చాడంటే విని, కాబట్టి ఆయన వచ్చి ఏం చేస్తూ వచ్చాడు అంటే వినడమే కాదు కానీ ఆయన ప్రభు దగ్గరికి వస్తూ వచ్చాడు. ప్రభు దగ్గరికి ఏమని వచ్చాడు అంటే, ఈయన స్వస్థపరిచేవాడు అని ఆశతో వచ్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. ప్రభు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి స్వభావం గలవాడు, ఎలాంటి శక్తి గలవాడు, ఎలాంటి మేలు చేస్తాడు, ప్రభు వలన మనం ఏం పొందాలి, ప్రభు వలన మనం ఏం పొందగలము, ప్రభు గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన వారులారా, కాబట్టి ఆయన గురించి తెలియలేని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి యేసు ఎవడో అని చూడగోరాను. కాబట్టి యేసు ఎవరో అని తెలుసుకోవటానికి జక్కయ్య వచ్చినట్లుగా యేసు ప్రభు వారు ఎవరో అని ఈ యొక్క శతాధిపతి తెలుసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు తెలుసుకోవలసిన విషయం, యేసు ప్రభు ఎవరు, యేసు ఎవరు. కాబట్టి యేసు ఎవరో నీకు తెలియకపోతే అది చాలా భయంకరమైన మరి విషయం. అందుకనే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే, వాన వెలిసిన తర్వాత తిరిగి మేఘములు రాకముందే, నీవు నీ బాల్య దినములందే నీవు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో అంటాడు. అంటే నిన్ను సృష్టించింది ఎవరో నీవు స్మరణ చేయాలి, నువ్వు ధ్యానం చేయాలి. నీవు ఎలాగొచ్చావు, భూమి పైకి ఎట్లా నువ్వు తీసుకురాబడుతూ వచ్చావో దానికి మూలము, దానికి పునాది, దానికి ఆధారం ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీవు హఠాత్తుగా భూమి మీదకి రాలేదు. ఒక తల్లి మరి నీకు దేవునికి తెలియకుండా ఒక తల్లి నీకు జన్మను ఇవ్వలేదు. దేవుని ద్వారానే ఈ లోకములో నీవు ప్రవేశించావు. కాబట్టి మరి గమనించాలి, దేవుని వాక్యంలో ఏం రాయబడింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు, నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించిన వాని గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎవరు నిన్ను సృజించాడు, ఎవడు నిన్ను నిర్మించాడో నువ్వు తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుడు మన విషయంలో దేవుడు నేలమంటితో దేవుడు మనల్ని సృష్టించాడు. మన ఊపిరికి, మన జీవమునకు, మన ప్రాణమునకు ఆధారం ఆయనని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి మనం తెలుసుకోవాలి అసలు నువ్వు ఎలాగొచ్చావు. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి మన సృష్టికర్త ప్రభు ఆకారం ఇచ్చాడు, పోలికనిచ్చాడు, ఊపిరిచ్చాడు, ఆత్మనిచ్చాడు, జీవంనిచ్చాడు, చెలింపజేస్తూ ఉన్నాడు, ఆవుసినిచ్చాడు, దీర్ఘాయుష్మంతులుగా ప్రభు మరి మనల్ని కలగజేస్తూ ప్రభు వచ్చాడు. ఇన్ని చేసిన ప్రభువును మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రభు మరి ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది, శతాధిపతి తెలుసుకున్నాడు, ఆయన స్వస్థపరిచేవాడు అని ప్రభు తెలుసుకున్నాడు. స్వస్థపరిచే ప్రభావం కలిగిన దేవుడని, స్వస్థపరిచే శక్తి కలిగిన దేవుడు అని. కాబట్టి శతాధిపతి తెలుసుకున్నాడు, ఆయన నీ వంటి వాడు, నా వంటి వాడు, మన వంటి వాడు, దాసుడు వంటి వాడు, యజమానుడు వంటి వాడు కాదు, కానీ ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. కాబట్టి ఇట్టి స్వస్థపరిచేవాడు కపెర్నహూములో ఎవరు లేరు. ఎంతో కాలం నుండి కపెర్నహూము ఎదురు చూస్తూ ఉంది.
ఏదో ఒక కార్యం, ఏదో నూతన కార్యం, ఏదో అద్భుతమైన కార్యం కొరకు కపెర్నహూము ఎదురు చూస్తూ ఉంది. వారు ఎదురు చూసే ఈ యొక్క అద్భుతములు చేసే ప్రభు ఈ యొక్క కపెర్నహూములోకి ఆయన ప్రవేశించాడు. కాబట్టి శతాధిపతి విని, చదవండి ఏం రాయబడుతూ వచ్చింది, యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొంటుకు చదవండి. ఆయనను వేడుకొనుటకు ఆ, యూదుల పెద్దలను ఆ, ఆయన యొద్దకు పంపెను. ఆ, వారు యేసు వద్దకు వచ్చి ఆ, నీ వలన ఆ. ఈ మేలు పొందుటకు ఆ. అతడు యోగ్యుడు. కాబట్టి కొంతమంది పెద్దలు ప్రభు దగ్గరకు వచ్చారంట. వచ్చి ఏమంటున్నారు తెలుసా, ఇక్కడ అయ్యా నీ వలన మా దాసుడు మేలు పొందుటకు యోగ్యుడు అంటున్నాడు. అదే కదా ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే, ఆ దాసును స్వస్థపరచాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. వారు యేసు వద్దకు వచ్చి ఏమంటున్నారు తెలుసా, 4వ వచనం చదవండి. వారు యేసు వద్దకు వచ్చి నీకు మైండ్ పనిచేయట్లేదు. అది నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూసినారా, పెద్దలు వచ్చారంట. పెద్దలు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ వలన ఇతడు మేలు పొందటానికి ఇతనికి యోగ్యత ఉంది అని అతని పక్షమున స్వస్థపరచు ప్రభువుకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చదివాం కదా, ఇప్పుడు కీర్తన గ్రంథము 31:19 ఏం చదివాము, చదవండి. కీర్తన 31:19 చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అయితే ఇక్కడ బైబిల్లో రాయబడింది, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అంటాడు. అంటే మేలు పొందటానికి యోగ్యులు అయోగ్యులు ఏమైనా ఉన్నారా? అంటే దేవుడు యోగ్యమైన వాడికి మేలు చేయడం, అయోగ్యమైన వాడికి మేలు చేయకపోవడం అనే దేవుడు చేస్తాడా? అట్లా చేయడు కదా ప్రభు. ఇది మానవుల అభిప్రాయం, ఇది మానవుల తలంపు, ఇది మానవుల ఎస్టిమేషన్, వాళ్ళ యొక్క అంచనా. కాబట్టి ఈ పెద్దల అంచనా ఏంటంటే ఇతడు మేలు పొందటానికి యోగ్యుడు అని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభువు తలంపు వేరు, మానవుల తలంపు వేరు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో అది రాయబడింది. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా మీ తలంపులు, మీ మార్గములు నాకు అంత హెచ్చుగా ఉన్నవని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి మన అభిప్రాయములు వేరు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన అభిప్రాయాలతో ప్రభుకు పని లేదు. కాబట్టి మనం గమనిస్తే మరి ఇతడు మేలు పొందటానికి యోగ్యుడు అన్నాడు కదా. ఎవరు యోగ్యులు? రక్షణ పొందటానికి యోగ్యత ఏమైనా ఉందా? ప్రభువును తెలుసుకోవటానికి యోగ్యత ఏమైనా ఉందా అని. అంటే నీ యోగ్యతను బట్టి నీవు ప్రభువుని తెలుసుకున్నావా? ఒకవేళ అయోగ్యులు అయితే వాళ్ళు ప్రభువుని తెలుసుకోరనే ఉద్దేశము అది కాదు కదా. కాబట్టి ప్రభు ఏమన్నాడు దేవుని వాక్యంలో, ఆయన పాపులనే పిలువచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదు. 2:17 మార్క్స్ వార్త. కాబట్టి రోగులకే వైద్యుడు అవసరం, ఆయన పాపులనే పిలువచ్చును కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రభు పాపులనే పిలువచ్చాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క స్వస్థత పొందటానికి ఇతడు యోగ్యుడు అన్నాడు కదా. ఇతడు నీతిమంతుడా పాపే? ఇతడు నీతిమంతుడా పాపే? మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఇక్కడ ఆ పెద్దల మాటలను బట్టి ఇతడు ఒక నీతిమంతుడు కాబట్టి ఇతను నేను స్వస్థపరచవచ్చు అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇది వారి ఆలోచన. కాబట్టి ఒక మనిషిని యొక్క ఆలోచన బట్టి ఇంకొక మనుషుణ్ణి ప్రభు రక్షించడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తిని రక్షణలోకి, క్రీస్తులోకి ప్రభు నడిపిస్తాడు. కాబట్టి ఆ కారణం చేత వాళ్ళు అన్నారు. అయితే వాళ్ళ అభిప్రాయం అది. ఒకవేళ వారు అలాగూ ఆలోచించి ఉండవచ్చేమో. అయితే ఒక వ్యక్తి యొక్క ఆలోచన బట్టి దేవుడు రక్షణ భాగ్యం ఇంకొక వ్యక్తికి ఇవ్వడు. ఒక వ్యక్తి మన గురించి మంచిగా ఆలోచిస్తే దేవుడు దయదలిచి మనల్ని ఏమి రక్షించలే. దేవుడు తన దయా సంకల్పం చొప్పున దేవుడు మనల్ని రక్షణలోకి తీసుకొని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు.
బైబిల్లో రాయబడింది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. కాబట్టి పాపుల్లో నేను ప్రధానుడను అంటాడు. పాపులనే రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి నేను పాపులలో ప్రధాన పాపినంటే దాని యొక్క అర్థం ఏమిటి? దాని అర్థం ఏంటి? మొట్టమొదటిగా నాకే రక్షణ కావాలని నేను కోరుకుంటున్నాను అని పౌలు ఉద్దేశం. కాబట్టి ఆ రక్షకుడు ఇచ్చే రక్షణ మొట్టమొదటిగా నా దగ్గర నుండే ఈ రక్షణ ఆరంభం కావాలని పౌలు కోరుకుంటున్నాడు. చూసినారు? కాబట్టి ప్రియమైన వారులారా, రక్షణ మొట్టమొదటిగా నీ దగ్గర నుండే రావాలి. మొట్టమొదటిగా నీవే రక్షించబడాలి. రక్షణ లేని నీవే, పాప క్షమాపణ లేని నీవే రక్షించబడాలని ప్రభు కోరుతున్నాడు. రక్షణ ఆలస్యం చేయవద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినట్లా మీరు ఎలాగూ తప్పించుకుందరని దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి రక్షణ పొందడంలో ఒక పాపి అతడు అందరికన్నా ముందు వరుసలోకి రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీరుకొండ స్థలంలో రక్షించబడే విషయంలో నీవు మొదటి వ్యక్తి, నీవు రెండో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? మూడో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? నాలుగో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? 10వ వాడిగా ఉండాలనుకుంటున్నావా? రక్షణలో మరి వాయిదా అని వేస్తున్నావా? చూడండి, మరి గ్రీష్మకాలము, శీతోష్ణ కాలము గతించి పోతున్నది, మీరు రక్షణ పొందకుండానే ఉన్నారని బైబిల్లో వ్రాయబడుతూ వచ్చింది. అంటే అన్ని కాలాలు, అన్ని సమయాలు, అన్ని సంవత్సరాలు గతించి పోతూ ఉన్న ఒక మానవుడు మనసులో మార్పు లేకుండా, రక్షణ పొందకుండా, రక్షణ వాయిదాలు వేసుకుంటా ముందుకు వెళ్ళేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడితే ఒక దొంగ రక్షణ వాయిదా వేసుకున్నాడు. రక్షణ కోరుకోవట్లేదు. రక్షణ కొరకైన మాటలు, రక్షణ కొరకైన పశ్చాత్తాపం మరి ఆ వ్యక్తి ఏమాత్రము పొందటం లేదు. కాబట్టి తన మాటలు ప్రభువుకు దూరం చేసుకునే మాటలుగా, కాబట్టి ప్రభువును దూరపరుచుకునే మాటలుగా ఉంటూ ఉన్నవి. నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించు అంటాడు. కాబట్టి ఒక వ్యక్తి మరి ఈ యొక్క సిలువలో ఉన్న కఠిన హృదయముతో నింపబడి ఉన్న ఈ దొంగ ప్రభు యొక్క రక్షణకు దూరము చేయబడుతూ ఉన్నాడు. ఒక దొంగ రక్షణకు దూరం చేయబడితే ఇంకొక దొంగ రక్షణకు సమీపముగా వస్తున్నాడు. తన మాటలు రక్షణ కోరుకున్నట్లుగా ఉన్నవి. కాబట్టి ఆయన ఏమంటాడు? మరి దేవుని వాక్యంలో యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. యేసు అనే పదం తాను వాడుతూ వచ్చాడు. చూడండి, ఈ పదము స్పష్టంగా పలికాడు. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. లూకాసు వార్త ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 23వ అధ్యాయము ఏమంటాడు ఇక్కడ? 42 వచ్చింది చదవండి. ఆయన చూచి యేసు, చూడండి, యేసు అనే ఈ పదము దీర్ఘముగా పలుకుతూ ఉన్నాడు. యేసు అంటే రక్షణ కోరుకున్నట్లుగా ఉంది. బైబిల్లో రాయబడుతోంది. ఆ పుట్టు గుడ్డివారు ఏమంటారు? యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసు అనే దీర్ఘం ఇవ్వబడింది. యేసు అంటే ఆయన శరణ్యము కోరుకున్నట్లుగా, ఈ యొక్క దొంగ ప్రాధేయపడినట్లుగా ఈ ప్రభు వారిని అడుగుతున్నాడు. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నాకు వేరే దిక్కు లేదు, వేరే నాకు మార్గం లేదు. ఇక నేను ఈ స్థలం అనేది చివరి స్థలం. నా చేతులు కట్టివేయబడినవి, నా పాదములు కట్టివేయబడినవి. కాబట్టి ఇప్పుడు నేను కదలేని స్థితిలో ఉన్నా. నేను నెక్స్ట్ స్టెప్, నేను వేసే 2వ అడుగు ఇక నాకు మరణమే కానీ ఇక నాకు వేరే హోప్ లేదు, నిరీక్షణ లేదు. అయితే యేసయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, రక్షణ కోరుకున్నారు.
రక్షణ యెహోవాది అని బైబిల్లో రాయబడింది. రక్షణ కోరుకున్న వారిని ఆయన రక్షించును, రక్షణ యెహోవా ఆధీనము అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వార్లారా, పాపులలో ప్రధానమైన పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. కాబట్టి ప్రభువా, నువ్వు పాపుల రక్షకుడు, నీవు రక్షిస్తే మొట్టమొదట నన్నే రక్షించు అన్న విధానంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా రక్షణ పొందితే మొట్టమొదటిగా ఈ మందిరంలో ఈ రాత్రి నన్నే రక్షించు ప్రభువా అని నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీకు పాపక్షమాపణ ఇస్తాడు. నీవు రక్షణ వాయిదా వేస్తే నీవు నరకములో త్రోసివేయబడతావు. బైబిల్లో ఏం రాయబడింది? 21:8 ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన 28:1, 21:8. పిరికివారును ఆ. అవిశ్వాసులను రెండు పదాలు ఇక్కడ రాయబడినాయి. పిరికివారు, యేసును నమ్మటానికి వారు భయపడేవాడు పిరికివాడు. యేసు ప్రభు నమ్మటానికి నువ్వు భయపడుతున్నావా? యేసు నమ్మే విషయంలో నీవు చాలా పిరికివాడిగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? అది మనము గమనించాలి. సో మైక్ చూసుకోండి. కాబట్టి మనం గమనిస్తూ వస్తే ప్రభువును నమ్మే విషయంలో వెనకంజ వేసేవాడు రక్షణ విషయంలో చాలా పిరికివాడుగా ఉంటున్నాడు. కాబట్టి ధైర్యశాలిగా ఆ వ్యక్తి లేడు. కాబట్టి నీ పిరికితనం నేనేం చేస్తుందంటే నరకంలోకి తీసుకొని వెళ్తా ఉంది. ఒక వ్యక్తి యొక్క పిరికితనం ఆ వ్యక్తిని నరకములో త్రోసివేసేటువంటిదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వార్లారా, నువ్వు ప్రభువును నమ్ముకోవటానికి భయపడే పిరికివాడుగా నీవు ఉంటున్నావా? ఎందుకు నీవు భయపడుతున్నావు అంటే చాలామంది మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఏమిటి వారి పిరికితనం అంటే, మనం గమనించినప్పుడు ఇక ప్రభువును నమ్మితే నేను పాపం అనేది చేయకూడదు కదా, పాపము చేయటానికి ఆశ కలిగిన ప్రతివాడు ప్రభువును నమ్ముకోవటానికి భయపడతాడు. ప్రభువును నమ్ముకోవటానికి భయపడతాడు. పాపం ఎడల ఇంకా నీకు ఆశ ఉందా? పాపము చేయాలని ఆశ ఉందా? కాలేజీలో పాపం, హాస్టల్లో పాపం, వీధిలో పాపం, తర్వాత మనం గమనిస్తూ వచ్చినప్పుడు మన స్నేహితులతో పాపం, పరిచయాలతో పాపం, ప్రేమించిన వారితో పాపం. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు అది వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఎందుకు పాపము చేయాలన్న వాంఛ, పాపము చేయాలన్న కోరిక, పాపము చేయాలన్న ఆశతో నువ్వేం చేస్తున్నావు అంటే యేసు ప్రభువును నమ్మటానికి నువ్వు భయపడుతున్నావు. యేసు ప్రభు వారిని నమ్మటానికి భయపడుతున్నావు. అందుకనే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం అని ప్రభు చెప్పాడు. ఈ సమయం నీకు అనుకూలం, ఈ సమయం నీ రక్షణ దినం. కాబట్టి ఎప్పుడు ఒక వ్యక్తి పుట్టాలని ప్రభు నిర్ణయించాడో అప్పుడే పుట్టాలి. ప్రభు నిర్ణయించినప్పుడు ఒక వ్యక్తి పుట్టకపోతే ఇంకా ఆ వ్యక్తికి జన్మ అంటూ ఉండదు. బైబిల్లో రాయబడింది, పుట్టుటకు సమయం గలదు, చనిపోటకు సమయం గలదు అనంది. నువ్వు పుట్టే సమయంలో పుడితేనే నువ్వు పుట్టగలవు. నీవు మారు మనసు పొందే సమయంలో మారు మనసు పొందితేనే మారు మనసు పొందగలవు. ఒకడు క్రొత్తగా జన్మించే సమయంలో క్రొత్తగా జన్మించితేనే అతడు క్రొత్తగా జన్మించగలడు. ఈ సమయం మిస్ అయితే నీవు మరలా మారు మనసు పొందలేవు. మనము వేరే ఊరికి వెళ్ళటానికి ట్రైన్ దగ్గరికి వెళ్ళాం. ట్రైన్ మిస్ అయింది. ట్రైన్ మిస్ అయితే అది మనల్ని దాటుకొని వెళ్ళిపోయిన ఆ ట్రైన్గా ఉంటూ ఉంది. అప్పుడు మనం గమనిస్తూ వస్తే ఒక 10 నిమిషాల తర్వాత అయ్యో నేను పోవాలనుకున్నానే, నేను వెళ్ళింటే బాగుండే. కాబట్టి అక్కడ మరి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యో సార్ నన్ను క్షమించండి, నేను వెళ్ళలేకపోయినా, నేను దానిపైన ఎక్కలేకపోయినా, నేను ఆలోచించుకునే లోపు అది మిస్ అయ్యి వెళ్ళిపోయింది, మీరు ఏమైనా దాన్ని మళ్ళా వెనక్కి రప్పించగలరా అంటే ఆ వ్యక్తి, ఆ యొక్క స్టేషన్ మాస్టర్, కంట్రోలర్ దాన్ని వెనక్కి రప్పించలేడు. ఇదే మనం గ్రహించాలి. నువ్వు ఈ దినం రక్షణ పొందితేనే సరి. బైబిల్ ఏం రాయబడింది? నీవు రక్షణ పొందితేనే సరి, మారు మనసు పొందితేనే సరి, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, లేకపోతే చెట్ల వేరిన గొడ్డలి ఉంచబడి ఉన్నది అని రాయబడుతూ వచ్చింది. సర్ప సంతానమా, దేవుని ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి నేర్పినవాడు ఎవడు అని ఉంది. సర్ప సంతానమా,
దేవుని ఉగ్రతకు తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడనుంది. కాబట్టి ఇక్కడ సర్పసంతానం అంటే అర్థం ఏంటి? సర్పసంతానం అంటే అర్థం ఏంటి? ఈ సర్పసంతానం అంటే సాతాను ఈ సంతానం ప్రభుకు లోబడిని సర్ప సంతానం, ప్రభు మాట వినని సర్ప సంతానం, ప్రభుకు అవిధేయత చూపించే సర్ప సంతానం. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ నువ్వు పొందాలి. కాబట్టి తన ఎడల భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి నీ వలన ఇతడు మేలు పొందుటకు యోగ్యుడు. ఎవడు యోగ్యుడు అంటే ప్రభు సిద్ధపరిచిన సమయంలో మారు మనసు పొందటానికి మరి ముందుకు వచ్చినటువంటి వాడు యోగ్యుడు. కాబట్టి నీకు స్వస్థత కొరకు నీవు యోగ్యత కలిగి ఉన్నావా? మారు మనసు పొందటానికి యోగ్యత కలిగి ఉన్నావా? చాలామంది స్వస్థత పొందటానికి సరైన యోగ్యత ఉన్నా అయితే వారు మారు మనసు పొందటానికి యోగ్యత అనేది చాలామంది లేని వారుగా ఉంటారు. అందుకనే పిరికి వారు ఈ రాత్రికాల సమయంలో నీవేమాత్రం భయపడకుండా ప్రభునందు విశ్వాసం ఉంచితే ప్రభు నిన్ను రక్షిస్తాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందుదురు. నమ్ముకోవడంలో, విశ్వాసం ఉంచడంలో, అంగీకరించడంలో, మారు మనసు పొందడంలో నీవు పిరికితనం చూపించవద్దు. ఈ రాత్రి ప్రభుని యేసునందు నీ విశ్వాసం ఉంచాలి. ఎవరు ప్రభునందు విశ్వాసం ఉంచారో, మారు మనసు పొందారో ఒకసారి చేతులు ఎత్తండి. మీరు ఎవరు ప్రభు నమ్మారు, ఎవరు ప్రభు నమ్మలేదు? చేతులు చూపించండి. అంతే, మీరు అట్లే. ఒక్కడు బాగుపడేవాడు లేడు. నేనేందో ఈ జొల్లు నోరు కాబట్టి నేను అట్లే అంట. ఒక్కడు బాగుపడేవాడు లేడు. చేయెత్తమంటే ఒక్కడెత్తాడు. నీకు మారు మనసు ఉండి కూడా నువ్వు చేయెత్తట్లేదంటే నీ రక్షణ అనుమానమే. మీరు నన్ను ఏమన్నా చేసుకోండి, మీరు నన్ను ఏం నరకాన్ని పంపించలేరు. అవసరమైతే ఈ సంఘంలోనే ట్రాన్స్ఫర్ తెచ్చి నన్ను తరిమేస్తారు. అర్థమైందా? అంతకన్నా నన్ను ఎవరు ఏం చేయలేరు ఈడ. అర్థమైందా? రేపు ఉదయమే పోతాం, మాకేమి, ఈ సంఘం కాబట్టి ఇంకొక సంఘం అవుతుంది. మీకు రక్షణ అవసరం. రక్షించబడ్డ వాళ్ళు చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తటానికే నీకు భయం అయితే నీకు నరకం కాక పరలోకం వస్తుందా? నీకు నరకం కాక పరలోకం వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో పరలోకం రాదు. సిగ్గు లేకుండా ధైర్యముగా దేవుని కొరకు చేతులు చూపించే విశ్వాసం నీకు లేకపోతే నీకు మారు మనసు లేదనే కదా అర్థము. నీకు మారు మనసు లేదనే కదా అర్థం. మిరియామమ్మ ఛేదించు, అట్లే ఎత్తిపెట్టుకొని ఉందామె. కాబట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఏమిటి అంటే చాలామంది రక్షణ లేని వారు ఇక్కడ ఉన్నారు, నరకానికి వెళ్ళేవారు ఇక్కడ ఉన్నారు, అగ్నితో కాల్చబడుటకు సిద్ధపరచబడిన వారు ఇక్కడ ఉన్నారు, భయంకరమైన అగ్ని గంధకముల మండు గుండములో పాలు పంపులు పొందే అంటే అర్థం ఏంటంటే నరకానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అది నీకు నరకానికి చాలా సంబంధం ఉంది, అన్యోన్య సంబంధం ఉంది. అందుకే నీకు ఏం లేదు, మారు మనసు లేదు. మారు మనసు లేదు. మీరు మారు మనసు పొందినారా? చేతులు ఎత్తండి. లేదు, మీకు మారు మనసు లేదు. డౌట్ పొందుతూనే ఉండు. కాబట్టి చూడండి ఎంత భయంకరమైన దుస్థితి ఉందో మన మధ్య. ఇంత భయంకరమైన దుస్థితి. దాదాపుగా 99 మందికి రక్షణ లేనట్టుగా కనబడుతుంది. 99 మందికి రక్షణ లేనట్టుగా కనబడుతుంది. చేతులు ఎత్తటానికే భయపడుతున్నారు. అవును, నాకు రక్షణ ఉందా లేదా ఇప్పుడు డౌట్ వస్తా ఉంది. చూడండి ఎంత సిగ్గుచేటు. బైబిల్లో మరి విశ్వాసం లేని మూర్ఖ తరం వర్లారా, ఎంతకాలం నేను మిమ్మను సహింతును అన్నాడు దేవుడు. ఎంతకాలం సహింతును మీకు విశ్వాసం లేని మూర్ఖ తరం వార్లని దేవుని వాక్యంలో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పిరికి వారును చదవండి. అవిశ్వాసులు అంటే ప్రభువును నమ్మటానికి తగినంత విశ్వాసం లేనివాడు అవిశ్వాసి. నీవు ప్రభువును నమ్మటానికి తగినంత విశ్వాసం నీకు లేదు. చూడండి, ప్రభువును నమ్మటానికి తగినంత విశ్వాసం సరిపోవట్లేదు. ప్రభువును నమ్మటానికి విశ్వాసం అనేది సరిగా లేదు, సరిపోవట్లేదు. ఇప్పుడు చూడండి, అందుకనే 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది ఏమో విందులోకి వెళ్ళారు, 5 మంది ఏమో విడవబడ్డారు. 5 మంది విడవబడ్డారు. ఎందుకు విడవబడ్డారు? ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు లోపలికి వెళ్ళలేదు? పెళ్లి విందుకు వెళ్ళలేదు? పెళ్లి కుమారుని ఎందుకు కలుసుకోలేదు? కాబట్టి వీరికి తగినంత లేదు. వీరికి తగినంత
లేదు, నూనె తగినంత లేదు, వెలుతురు తగినంత లేదు, సిద్ధపాటు తగినంత లేదు. కాబట్టి అక్కడున్న ఆ దివిటి, ఆ పైన ఉన్న ఆ యొక్క డస్ట్ బూడిద తీసివేసుకునే మెలకువ లేని, తగినంత పవిత్రత లేని, బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. ఈ రాత్రి నువ్వు విడవబడే గుంపులో ఉన్నావా? ఈ రాత్రి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండటానికి తగినంత విశ్వాసం నీకుందా? పిరికివారినో అవిశ్వాసి, విశ్వాసం లేని అవిశ్వాసం, ప్రభును నమ్మటానికి, రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి, క్రొత్త జన్మ పొందటానికి నీకు తగినంత విశ్వాసం లేని వాడిగానే ఉంటున్నావు. ధనవంతుడు లాజరు విషయంలో మనం గమనిస్తే ధనము సమృద్ధిగా ఉంది, కానీ ప్రభు ఎడల విశ్వాసం అంత ఎక్కువ లేని ధనవంతుడిగా తాను ఉన్నాడు. అందుకనే ఇప్పుడు ఆయన తను కలిగి ఉన్న ఈ నమ్మకం అతన్ని రక్షించలేకపోతూ వచ్చింది. అతడు పాతాళములో యాతన పెట్టబడుచు తండ్రి అయిన అబ్రహామా ఏమంటున్నాడు? నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపించు అంటున్నాడు. నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపించు. తన చిటికిన వేలుతో ఒక చుక్క నీటి కొరకు తాను ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, గ్రహించవలసిన విషయం ఏంటంటే, నీవు పాతాళములో మారు మనసు పొందితే ఈ మారు మనసుకు దేవుని యొక్క ఆమోద ముద్ర పడదు. మారు మనసు పొందాల్సింది ఎక్కడ? భూమి మీదనే మారు మనసు పొందాలి. పాతాళంలో పోయి దేవా నన్ను క్షమించు, దేవా కాలు పట్టుకుంటా, దేవా గడ్డం పట్టుకుంటా, దేవా ఏదో తెలియక చేసినా, పొరపాటు అయిపోయింది, అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది అంటే ఏమంటాడంటే దేవుడు, ఒరేయ్ వీడు మంటల్లో చివరున్నాడు, వాడిని సెంటర్లో దోయండి అంటాడు. ఏమంటాడు దేవుడు? వీడేందో ఒడ్డులో వండి ఎచ్చులు పడుతున్నాడు, వీడిని ఏం చేయాలా? నరకంలో మధ్యలో సెంటర్లో తోయమంటాడు దేవుడు. అదే కదా దానియేలు గ్రంథంలో ఈ అగ్ని మంటలు ఇంకా 10 అంతలు ఎక్కువ చేస్తే వారిని వేసేవాళ్ళు కూడా చనిపోయేంత అగ్ని వేడి వాళ్ళ పైకి వచ్చిందంటే. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏ స్థలంలో ఏ సమయంలో నీవు మారు మనసు పొందాలో ఆ మారు మనసు పొందటానికి తగినంత విశ్వాసం నీవు మరి తెచ్చుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకని ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవునో నీ ఇంటివారు రక్షణ పొందుతారు. కాబట్టి చెరసాల నాయకుడు రక్షించబడే విశ్వాసం ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఈ శతాధిపతి తన దాసుడు స్వస్థపరచడానికి, స్వస్థపడాలని, ఆ దేవుడు స్వస్థపరుస్తాడని తగినంత విశ్వాసం కలిగిన మరి ఆ యొక్క శతాధిపతిగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభును నమ్ముకునే విశ్వాసం ఉందా? నీవు రక్షణ పొందే విశ్వాసం ఉందా? ప్రభు రక్తము కోరుకునే విశ్వాసం ఉందా? ఈ క్షణమే నీవు ప్రభులోకి వచ్చే విశ్వాసం ఉందా? ఈ క్షణమందే నువ్వు ప్రభులోకి వచ్చే విశ్వాసం నీకు లేకపోతే బైబిల్లో రాయబడింది ఏమంటాడు? పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకముల మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ప్రభువును నమ్ముకునే విశ్వాసం లేకపోతే అగ్నిగంధకముల మండు గుండములో నీవు తప్పకుండా పాలు పంపులు ఉంది. నీకు పాపం కావాలనా లేక ప్రభు కావాలనా? పాపాన్ని క్షమించే ప్రభు, పాపాన్ని కడిగే ప్రభు, పాపాన్ని పవిత్రపరిచే ప్రభు, ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చే ప్రభువు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ప్రభువును నమ్ముకోవటానికి ప్రభునందు నీ విశ్వాసము ఉంచాలి. ఓ దేవా నన్ను క్షమించయ్యా, కాబట్టి నేను పాపము చేశా, నన్ను క్షమించు. కాబట్టి ఆ స్త్రీ వచ్చింది, యేసు ప్రభు వారి వెనక నిలబడి ఏడుస్తూ ఉన్నట్టుగా మనము వాక్యంలో చదువుతున్నాం. ఏడుస్తూ తన కళ్ళ నీళ్లతో ఆయన పాదములు కడిగి, తన తల వెంట్రుకలతో పాదములు తుడిచి, తాను పాదములు ముద్దు పెట్టుకొని అత్తరుతో ఆ అత్తరు పాదముల పైన పోయడం అనేది ఇదంతా ఏమి చూపిస్తుంది? ఒక పాపి మారు మనసు పొందటానికి శతవిధాలుగా ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఆమె ప్రభులోకి తీసుకురాబడుతూ వచ్చింది. ఈమె విస్తారంగా ప్రేమించిన కాబట్టి ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నవి. దేవుడు ఆ సమయంలో, ఆ స్థితిలో, ఆ గృహములో ఆమెను విస్తారముగా క్షమించి వేశాడు. ఆమె కూడా విస్తారముగా క్షమాపణ పొందే విశ్వాసం ఆమెకుంది. ఈ రాత్రికాల సమయంలో
విస్తారముగా క్షమాపణ పొందే విశ్వాసం అనేది నీకు లేకపోతే విస్తారమైన శిక్ష నీకుంది. ఈ శిక్ష ఎవడు నిన్ను తప్పించలేడు. కయ్యూను అంటాడు, నా దోషమునకొచ్చు శిక్ష నేను భరించలేనంత గొప్పది. నీ పైకి వచ్చే శిక్ష, నీవు చేసిన పాపములకు వచ్చే శిక్ష నీవు భరించలేనంత కఠినమైనది. నువ్వు గ్రహించాలి. ఈ శిక్షలో ఉన్న కఠినత్వము నువ్వు భరించలేవు. చూసినారా? కాబట్టి నేను చిన్నప్పుడు అక్కడ ఒక షాపు ఉంటే ఆ షాప్కి వెళ్ళాను. పెన్సిల్స్, రబ్బర్స్ కొనుక్కోవటానికి ఎలిమెంటరీ స్కూల్ ఆ వయసులో వెళితే అక్కడ షాప్ దగ్గర మరి ఒక వాల్ పోస్టర్ ఉంది, క్యాలెండర్ ఉంది. క్యాలెండర్లో ఏముందంటే, ఆ క్యాలెండర్లో 4 ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలో ఏముందంటే, అక్కడ 2 రాక్షసులు ఉన్నారు, ఒక మానవుని పట్టుకున్నారు, 2 కాళ్ళు ఒక కాలు ఒకడు పట్టుకొని ఇంకా 2 రాక్షసులు రంపంతో కోస్తున్నారు. ఇంకా ఇంకొక ఫోటోలో ఏముందంటే, ఒక పెద్ద అండి ఉంది, అక్కడ నూనె వేశారు, నూనె కాగుతుంది. ఒక రాక్షసి ఒకరిని కాళ్ళు పట్టుకొని నూనెలో ముంచుతున్నాడు. ఇట్లా మరి కొన్ని ఫోటోలు ఉన్నాయి. అవన్నీ చూడగానే నాకు ఏమనిపించిందంటే, నేను ఒక క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుండి నేను సండే స్కూల్ వెళ్ళిన అనుభవం, వాక్యం వినిన అనుభవం ఉంది కాబట్టి నేను అప్పుడే అనుకున్నా, ఇది నరకము, దేవుడు పాపము చేసిన వారిని ఇలాగున నరకములో దేవుడు శిక్షిస్తాడని. అప్పుడే నాకు నా మనసులో ప్రభుని నమ్ముకోవాలి, మారుమనసు పొందాలి, రక్షించబడాలి, నేను పరలోకం వెళ్ళాలి అని నా చిన్నతనములోనే నాకు ఆశ చిగురించేటువంటి సమయం నేను గ్రహించిన. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ వయసులో, యవన వయసులో, చిన్న వయసులో, సండే స్కూల్ వయసులో, లేక నువ్వు వృద్ధాప్యం, నీకు మారు మనసు పొందని ఏ వయసైనా సరే నువ్వు తప్పకుండా మారు మనసు పొందాలి. మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల మీరును అలాగునే నశించెదరు. బైబిల్లో లూకాసు వార్త 13వ అధ్యాయం మాట రాయబడుతూ వచ్చి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఏమి రాయబడింది? 3వ వచనం, 13:3 చదవండి. మీరు మారు మనసు పొందని ఎడల మీరు అలాగుననే నశించుతారు. ఎలాగు నశించుదురు? 1వ వచనం చదవండి. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు కాబట్టి పిలాతు గలిలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండను. పిలాతు కొంతమంది రక్తాన్ని ఏం చేశాడంటే బలులలో కలిపేశాడంట. అంటే అన్యాయముగా కొంతమంది చంపబడ్డారు. పిలాతు వీరి రక్తము బలులలో కలిపాడు. కాబట్టి ఇప్పుడు ఏం రాయబడుతూ వచ్చింది అంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరును అలాగే నశించెదరు. అంటే మారు మనసు పొందని ఎడల మీరు చంపబడతారని దేవుని వాక్యంలో రాయబడింది. మారు మనసు పొందని ఎడల చంపబడ్డం, మారు మనసు పొందని ఎడల ఏదో యాక్సిడెంట్లో, ఏదో ఆపదలో, ఏదో రోగంలో, ఏదో విధానంలో చంపబడితే నరకములో పాలు పంపులు పొందేటువంటి వాడుగా ఉంటున్నావు. మారు మనసు పొందని ఎడల మీరును, నీవెవరైనా సరే, స్త్రీయా, పురుషుడా, యవనస్తురాలా, నీవు మారు మనసు పొందని ఎడల అలాగుననే నశించెదరు. లోకములో ప్రతి పాపి ఎలాగూ చనిపోతున్నాడో నీవును అలాగే నశిస్తావు అని దేవుడు సెలవిచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే వారిలాగా నువ్వు కూడా చనిపోతావు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దినం ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ, పాపక్షమాపణ పొందుతున్నారు. అందుకని 7వ అధ్యాయం 4వ వచనం లూకాసు వార్త ఏం రాయబడుతూ వచ్చింది? లూకాసు వార్త 7వ అధ్యాయం 4వ వచనం, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమలాడు. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన వారి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా,
శ్రమ పుచ్చుకొనవద్దు. నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాతును కాదు, అందుచేత నీ వద్దకు వచ్చుటకు నేను పాతును కాదు ఎంచుకొనుచున్నా. కాబట్టి ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, ఇక్కడ 9 యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లో నైనా నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన వార్లారా, కాబట్టి ఆ వ్యక్తిని ప్రభు రక్షించినట్లుగా ఈ రాత్రి నిన్ను రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అవిధేయుల ఎదురాడు వారి వైపు దినమంతా నా చేతులు చాపి ఉంది. ప్రభు ఆయన చేతులు చాపి ఉన్నాడు నీ రక్షణ కొరకు. ఈ దినమున మారు మనసు పొందాలని ప్రభు కోరుతున్నాడు. తలలు వంచండి, మౌనంగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. సమయంలో ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, మోకరించండి. యేసు ప్రభువా, నేను పాపిని, రక్షణకు దూరంగా ఉన్న పాపిని, రక్షణ పొందటానికి తగినంత విశ్వాసం లేని పాపిని, రక్షణకు నన్ను నేనే ఇష్టపూర్వకంగా దూరం చేసుకున్న పాపిని. నన్ను క్షమించు యేసు ప్రభువా, నా పాపము క్షమించు యేసు ప్రభువా. ఈ రాత్రే నన్ను రక్షించు యేసు ప్రభువా. ఈ రాత్రే మిమ్మల్ని నమ్ముకోవటానికి నేను భయపడుచున్నాను. నమ్ముకునే ధైర్యం వాక్యం ద్వారా మీరు ఇచ్చారు. నేను ధైర్యముగా మారు మనసు పొందటానికి ఇష్టపడుతున్నాను. నేను ధైర్యంగా మారు మనసు పొందటానికి ప్రభు నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. నన్ను క్షమించు ప్రభువా మరి అని మనం ప్రభుని అడుగుదాం. క్షమాపణ కోరుకుందాం, ప్రభు రక్తంని కోరుకుందాం, పశ్చాత్తాపడదాం. ప్రభు ఈ క్షణమందే మన పాపములు క్షమిస్తాడు. నా పాపము క్షమించు ప్రభువా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి తలకు పైగా చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. రక్షణ పొందటానికి తీర్మానం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియమైన సహోదరి, ప్రభు నీ పాపమును సంపూర్ణముగా క్షమించునుగాక. ప్రియమైన సహోదరి, నీ పాపమంతటిని ప్రభు కడిగి పవిత్రం చేయనుగాక. ఎవరైనా ఉన్నారా? మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నవారు మీ చేతులు చూపించండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ప్రియమైన చిన్న బిడ్డ, దేవుడు నీ పాపమంతా క్షమించి నిన్ను వెంబడించి అభిషేకించి ఆత్మను తోడుగా ఉంచి నీ భవిష్యత్తు చివరి వరకు దేవుడు నిన్ను నడిపించునుగాక. ఎవరైనా మనసు పొందటానికి సిద్ధముగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ప్రేమగల పరలోక తండ్రి, రాత్రికాల సమయంలో మీ వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కరుణించండి. సియోను ప్రార్థన మందిరం, నీరుకొండ సంఘము దీవించు. సో డానియల్ అన్న తల్లిగారు, మా ప్రభా మరి వారి కుటుంబంలో ఉన్న సిస్టర్స్లు జ్ఞాపకం చేసుకో. సియోను మందిరంలో ఉన్న విశ్వాసులు, సహోదరులు, సహోదరీలు దేవా, వారందరినీ జ్ఞాపకం చేసుకో. దేవా, ఈ కార్యం ఆరంభించారు, ఇది ముగించబడేంత వరకు మా ప్రభా ఈ రక్షణ కార్యం మా ప్రభా మీరు కొనసాగించుతూ రామని దేవా వేడుకం ప్రార్థన చేస్తూ కరుణించు. సమయ ఆశీర్వాదములతో నింపండి. ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయిన దేవుని ప్రేమయో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు చేరి వచ్చిన వారందరికీ, మనసులో పాపక్షమాపణ కోరుకున్న వారందరికీ సదాకాలం తోడై ఉండగాక. ఆమేన్. దానిలన్నా రండి. సర్లే, కనబడదురు వచ్చి. దానిలన్నా రండి. చూడటానికి ఏమో నాకన్నా లావు ఎత్తున్నాడు, కానీ ధైర్యం మాత్రము చాలా తక్కువ ఉంది. సరే,
సరే, ఇప్పుడు ఎందుకు ఈ కూడిక ఏర్పాటు చేశారు అంటే, మీ అక్కన కాబట్టి వాళ్ళ చెల్లి బెంగళూరు నుండి సేవకురాలు ఇక్కడికి వచ్చింది. బ్రదర్ నాకు చెప్పడం ఏంటంటే, మా చెల్లి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే బాగుంటుందని మరి నాతో అన్నదన్న, మీటింగ్ పెట్టాలి అని బ్రదర్ చెప్పాడు. అదొక సందర్భం. తర్వాత కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు మరి ఆ కారణాల చేత. కాబట్టి 1 కాదు 2 కాదు, దేవుడు ఎన్నో చేస్తాడు. డానియల్ బ్రదర్ కూడా ఈ మధ్య ఆరోగ్యం బాగలేదు, టైఫాయిడ్ రావడం, తర్వాత ఆయన చాలా కొన్ని అనారోగ్య పరిస్థితుల గుండా తాను చాలా వెళ్ళాడు, చాలా వీక్ అయ్యాడు, బలహీనమయ్యాడు. వీటన్నిటిలో కూడా ప్రభు డానియల్ బ్రదర్కు సహాయము చేశాడు, స్వస్థపరిచాడు. కాబట్టి కుటుంబానికి చేసిన మేలును బట్టి ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. సియోను సంఘం కొరకు ప్రార్థన చేయండి. అమ్మ పేరేం పేరు? వజ్రమ్మ గారి కుటుంబం, పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. అందరికి భోజనాలు ఉంది, బఫే సిస్టమ్ మందిరంలో. సిస్టర్స్ అందరికీ భోజనాలు సిద్ధం చేశారు. మందిరంలో కూడా సిస్టర్స్ కూర్చుంటే ఇక్కడ కూడా మీకు భోజనాలు సిద్ధము చేస్తారు. బోలో యేసు మసీకి ప్రైజ్ ద లార్డ్. మీకు మరి ఈ భోజనాల కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైనా బయట ఉన్నారా పెద్దలు? ఎవరున్నారు బయట? ప్రేమచంద్ అన్న ఎవరున్నారు అన్నా? ప్రకాష్ బాబు అన్న గారు రండి. భోజనాల కొరకు అన్న ప్రార్థన చేస్తారు, తర్వాత మనం లేచి వెళ్ళిపోవచ్చు. రండి అన్న. ప్రేమగలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహా గొప్ప దేవుడో నీ వందనాలు. మాకు తండ్రి అయినారు, మాకు దేవుడు అయినారు, మాకు ప్రభు అయినారు, మీ స్తోత్రాలు. మా ప్రియులు సోదరు దానియేలు కుటుంబాన్ని బట్టి వందనాలు. తల్లిగారు వజ్రమ్మక్కను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, కుమారులు, మా తండ్రి అందరిని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి వారి కుటుంబాలను బట్టి వందనాలు. కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మీ కృప మేళ్లను వారికి ఇచ్చి రక్షించుకొని మీ సాక్షులుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, స్వకీయ సంపాద్యముగా, ప్రభు తండ్రి నీ పనివారిగా మా తండ్రి మరి కుటుంబాన్ని నియమించుకొని మీరు వాడుకుంటుండగా మీకు వందనాలు. ఆ కుటుంబ పక్షంగా మీరు చేస్తూ వచ్చిన నీ మేళ్ళు, దాచి ఉంచిన మేళ్ళు అన్నిటిని బట్టి కూడా స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. ప్రేమతో సియోను సంఘము, పద్మాసులోని సంఘము, అనుబంధ బ్రాంచీలులో ఉన్న సంఘములు, మా తండ్రి విశ్వాసులు అందరూ కూడా ఈ కూడికు రాగలిగినవి మీకు వందనాలు చెల్లించుకున్నాం. మంచి వాతావరణం ఇచ్చారు నాయన, మీకు స్తోత్రాలు. ప్రియులు అందరినీ ప్రేమించి సిద్ధం చేసిన భోజన పదార్థములకు వందనాలు. ఈ భోజన పదార్థములన్నింటినీ దీవించి పరిశుద్ధపరచము, ఆశీర్వదించము, మేలుకై గ్రామం చేసుకొని ఆరోగ్యం ఇచ్చి కాపాడు, తృప్తిపరచము, సమృద్ధినిచ్చి కాపాడుము, వందనములు చెల్లించుకుంటూ సర్వింగ్లో కూడా సహాయపడము, కలవరం లేకుండా దయ చూపించము, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కుటుంబపక్షంగా యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.